श्री सच्चिदानंद गुरु साईनाथ महाराज की जय। श्री साई सचरित 28వ అధ్యాయం। श्री गणेशाय नमः, श्री सरस्वत्यै नमः, श्री गुरुभ्यो नमः, श्री कुलदेवताय नमः, श्री सीतारामचंद्राभ्यां नमः। श्री सद्गुरु साईनाथाय नमः। साई बाबा ఒక ప్రదేశానికి పరిమితం కాదు, వారు సర్వ ప్రాణులలోనూ ఉన్నారు. బ్రహ్మ నుండి చీమ దోమాది క్రిమి కీటకాలన్నింటిలోనూ సర్వత్రా వ్యాపించి ఉన్నారు. సాయి పూర్ణ శబ్ద బ్రహ్మ పరబ్రహ్మను తెలుసుకునే మార్గాన్ని తెలియజేస్తారు. ఇలా రెండింటి యందు ప్రవీణులవ్వడం వలన వారు సద్గురు పదవికి సమర్థులు. స్వయం గొప్ప జ్ఞాని అయిన శిష్యులకు బోధించలేని వారు లేదా ఆత్మస్వరూపంలో స్థిరపరచలేని వారు సద్గురువులు కారు. తండ్రి శరీరాన్ని జన్మింపచేస్తాడు, జననం వెనకే మరణం ఉంటుంది. గురువు జనన మరణాలను నశింపజేస్తాడు. అందుచేత గురువు యొక్క కరుణ అతిశయం. ఇప్పుడు గతంలో తెలియజేసినట్టు స్వప్నాధ్యాయంలో బాబా భక్తులకు స్వప్నాలలో ఎలా ఇచ్చారో శ్రవణం చేయండి. ఒకరికి కలలో త్రిశూలాన్ని గీయమని చెప్తారు, మరొకరిని పులగం కోరుతారు, ఇంకొకరిని చేత బెత్తం పుచ్చుకొని గురువు వలె వీపు బద్దలు కొడతారు, ఒకరిని కల్లో భయపెట్టి త్రాగే దురలవాటును తొలగిస్తారు. భక్తుల యొక్క అనేక కష్టాలను తొలగించి వారికి తమ పాదాల యందు ప్రీతిని కలుగజేస్తారు. ఒకరిని నీవు వీపు బద్దలేలా బాది ఛాతిపై నూరే రాయితో మర్దించినట్లుగా దశమాధ్యాయంలో చెప్పిన విషయాన్ని శ్రోతలు ఇదివరకే విన్నారు. తరువాత కథా విశేషాన్ని గానం చేసేవారు విన్నవారు ధన్యులు. ఉభయులు తల్లినుడై అక్షయానందాన్ని తరువాతి పేజీని మరొక ఎపిసోడ్లో చదువుకుందాం. ఓం శ్రీ సాయినాథాయ నమః. సర్వం సాయినాథార్పణమస్తు. శుభం భవతు.